నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగిన గ్రూప్ 3 పేపర్కి సంబంధించిన కీ ఎక్స్ప్లెనేషన్ని డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ జరిగిన గ్రూప్ 3 పేపర్ 1లో దాదాపుగా జనరల్ సైన్స్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో దాని నుంచి ఈ సెషన్లో మనకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి అడగబడిన క్వశ్చన్స్ అట్లాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి అడగబడిన క్వశ్చన్స్ యొక్క సరైన సమాధానాలు ఏవి అనే విషయాన్ని ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇదంతా కూడా మీకు ఒకసారి ప్రైమరీ అవగాహన కొరకు మాత్రమేనండి. మొదటి క్వశ్చన్ని చూస్తే ద కరెక్ట్ సెట్ ఆఫ్ ద ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్ ఈజ్ అంటే ప్రాథమిక వాయు కాలుష్య కారకాల యొక్క సరైన సమితి ఏది అని అంటుండు. అంటే మొదటగా మనకేం తెలవాలి, ప్రాథమిక వాయు కాలుష్య కారకాలు అంటే తెలవాలి. మనకు ప్రాథమిక వాయు కాలుష్య కారకాలు ఉంటాయి, ద్వితీయ వాయు కాలుష్య కారకాలు ఉంటాయి. మరి ప్రాథమిక వాయు కాలుష్య కారకాలు అంటే ఏంటి? ఏ స్థితిలో పర్యావరణంలోనికి ప్రవేశిస్తాయో అదే స్థితిలో పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. ఏమన్నా ఏ స్థితిలో అయితే రిలీజ్ అవుతాయో అదే స్థితిలో ఎన్విరాన్మెంట్ని పొల్యూషన్ అనేది చేస్తాయి, కాలుష్యానికి గురి చేస్తాయి. అంటే అవి ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారవు. ఏ రూపంలో వాతావరణంలోకి వస్తాయో ఆ రూపంలోనే అక్కడ కాలుష్యాన్ని కలగజేస్తాయి. అట్లాంటి వాటిని మనం ఏమంటున్నాం? ప్రాథమిక వాయు కాలుష్య కారకాలు అంటున్నాం. మరి ఇవి ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి అంటే వాహనాల నుంచి ఉత్పత్తి అవుతాయి, పరిశ్రమల నుంచి ఉత్పత్తి అవుతాయి, అదేవిధంగా ఇతరత్ర ప్రక్రియలు ఎవ్రీడే లైఫ్లో జరిగే ఇతరత్ర ప్రక్రియల నుంచి ఇవి ఉత్పత్తి కావడం అయితే జరుగుతుంది. అదే స్టేట్లో మనకు పొల్యూషన్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ ఆప్షన్లో ఇచ్చిండ్రు. అవి ఏవి కరెక్ట్ అయినవి గుర్తుపెట్టమని చెప్తుండు. ఏమంటుండు? కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, అట్లాగే నైట్రోజన్, అట్లాగే పర్టికులేట్ మ్యాటర్. దీన్ని పిఎంతో రిప్రజెంట్ చేస్తాం. పర్టికులేట్ మ్యాటర్ అంటే నులుసు పదార్థం అని అంటున్నాం. ఏమంటున్నాం? నులుసు పదార్థం అని మనం అంటున్నాం. మరి వీటిలో ఈ నాలుగింటిలో ఏవి ప్రాథమిక వాయు కాలుష్య కారకాలు అంటే కార్బన్ మోనాక్సైడ్ ప్రాథమిక వాయు కాలుష్య కారకం ఏ, సల్ఫర్ డయాక్సైడ్ కూడా ప్రాథమిక వాయు కాలుష్య కారకమే. కానీ నైట్రోజన్ అనేది కాదు. ఇది నేచర్లోనే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. మనకు 78.1% అనేది అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఇది ప్రాథమిక వాయు కాలుష్య కారకం అనేది కాదండి. ఇది మాత్రం మనం తీసేయాలి. అట్లాగే పర్టికులేట్ మ్యాటర్ అంటే నులుసు పదార్థం అనేది కూడా ప్రాథమిక వాయు కాలుష్య కారకం అవుతుంది. ఈ మూడు ABD అనేది మనకు సరైన సమాధానంగా కన్సిడరేషన్ చేయొచ్చు. మరి ABD ఎక్కడ ఉందండి? CD కాదు, AD కాదు, ABD మూడవది మనకి ఇక్కడ రైట్ సమాధానంగా చెప్పొచ్చు. BCD కూడా సరైన సమాధానం అనేది కాదండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని గమనిద్దాం. ఎస్, సెకండ్ క్వశ్చన్ ఏమంటుండు? ఇంగ్లీష్లోనే ఉంది. ఇక్కడ అసెర్షన్ రీజన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఆమ్లాలు, క్షారాలు, లవణాలకు సంబంధించిన చాప్టర్ నుంచి వచ్చింది. అసెర్షన్ చూద్దాం. రెయిన్ వాటర్ హ్యాజ్ ఏ pH ఆఫ్ 7 అంటే వర్షపు నీటి యొక్క pH విలువ ఎంత అంటుండు? 7 అంటుండు. అదేవిధంగా రీజన్ ఏమంటుంది చూడండి. కార్బన్ డైఆక్సైడ్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ డిజాల్వ్ ఇన్ ద రెయిన్ వాటర్ అంటే వాతావరణంలో అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది వర్షపు నీళ్ళలో కరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు స్టేట్మెంట్స్లో ఫస్ట్ కరెక్టా తప్పు అనే దాన్ని చూద్దాం. తర్వాత ఈ వీడియో యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఒకదాంతో ఒకటి సూటబుల్ అవుతున్నాయా లేదా అనే దాన్ని చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, వర్షపు నీళ్ళ యొక్క pH విలువ 7 అని ఇచ్చిండు. కానీ వర్షపు నీళ్ళ యొక్క pH విలువ 5.6 ఉంటుందండి. వర్షపు నీళ్ళ యొక్క pH విలువ దాదాపు 5.6 ఉంటుంది. ఎందుకు 5.6 ఉంటుందంటే ఇది వాతావరణంలో ఉన్న వివిధ రకాల వాయువుల కలయిక వల్ల ఆమ్ల గుణాన్ని పొందుతుంది. జనరల్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇది వర్షపు నీళ్ళతో కలిసిపోయింది అనుకుందాం. H2Oతో కంబైన్ అయిపోతే మనకు H2CO3 కార్బోనిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ ఏర్పడడం వల్ల మనకు pH విలువ అనేది తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? pH విలువ 7 అన్నాడు. కానీ యాక్చువల్లీ ఇక్కడ pH విలువ ఎంత ఉండాలండి? 5.6 అనేది ఉండాలా. కావున ఇచ్చిన అసెర్షన్ అయితే తప్పండి. ఇచ్చిన అసెర్షన్ అయితే తప్పు. A ఈజ్ రాంగ్.
సెకండ్ ఏమంటుండు, కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉన్నది వర్షపు నీళ్ళలో కరుగుతుందని ఇచ్చిండు. ఎస్, కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉన్నది వర్షపు నీళ్ళతోటి 100% కరుగుతుంది. కరిగి అది కార్బోనిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది, H2CO3ని ఏర్పరుస్తుంది, కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఆర్ ఈజ్ రైట్ అండి. ఏ రాంగ్ అండి, ఆర్ రైట్ అండి. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది మనకు చూద్దాం. ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ మనకు ఆ విధంగా ఉంది కావున సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ని గమనిద్దాం. ఏమంటుండు, ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవ నీరు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది? ఇది ఉష్ణం అనే చాప్టర్ నుంచి రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన బిట్ అండి. ఎట్ వాట్ టెంపరేచర్ లిక్విడ్ వాటర్ ఈజ్ మోర్ డెన్స్? వాస్తవానికి నీరు 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అసంగత వ్యాకోచానికి లోనవుతుంది. అసంగత వ్యాకోచానికి లోనవుతుంది. ఇట్స్ మీన్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ ద వాటర్. అసంగత వ్యాకోచానికి లోనవుతుంది. ఈ 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీరు అనేది కనిష్ట పరిమాణము, మినిమం సైజ్, కనిష్ట పరిమాణము, అదేవిధంగా గరిష్ట సాంద్రతను కలిగి ఉంటుంది. దేని కలిగి ఉంటుంది? కనిష్ట పరిమాణము, గరిష్ట సాంద్రతను కలిగి ఉంటుంది. మినిమం సైజ్ అండ్ మ్యాక్సిమం డెన్సిటీని కలిగి ఉంటుంది. వాస్తవానికి ఈ టెంపరేచర్ దగ్గర మంచుతో పోల్చితే, మంచు సాంద్రతతో పోల్చితే నీటి సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసము 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద సముద్రం నీటి పైన ఐస్ అనేది తేలుతూ ఉంటుంది. సముద్రపు నీటి పైన ఐస్ అనేది తేలుతూ ఉంటుంది. ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ఏరియా నుంచే మనకు బిట్ వచ్చింది. ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవ నీరు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది? 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. దట్ ఈస్ ద వన్, అదర్వైజ్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎస్, దీన్ని మనం ఏమంటున్నాం? అసంగత వ్యాకోచం అంటున్నాం. మంచు నీళ్ళపైన తేలుతుంది. ఈ పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉష్ణం చాప్టర్ నుంచి వచ్చిన బిట్. నెక్స్ట్ క్వశ్చన్ని చూస్తే ఎస్ ఏమడిగిండు? బేసిక్ పాయింట్స్ నుంచి అడిగిండండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ టు ద బిగ్గెస్ట్ ఆన్ లెంత్ స్కేల్? అంటే క్రింది వాణిలో కనిష్టం నుంచి గరిష్ట పొడవు కొలతలు కలిగిన క్రమంలో సరైనది ఏది అంటుండు. కనిష్టం నుంచి గరిష్టం వరకు, తక్కువ నుంచి ఎక్కువ వైపుకు అడుగుతున్నాడండి. ఎస్, ఇది జస్ట్ సైజెస్కు సంబంధించింది. ఏమేమి ఇచ్చిండు మరి? 1 పీకోమీటర్, 1 పీకోమీటర్, ఎస్ 1 నానోమీటర్, ఎస్ 1 AM ఇన్ అట్టోమీటర్, ఎస్ 1 FM ఇన్ ఎస్ ఫెమ్టోమీటర్. FM in femtometer, picometer, nanometer, ఎస్ అట్టోమీటర్, ఫెమ్టోమీటర్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఎస్, ఆల్రెడీ నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కొరకు ఆల్రెడీ వీటికి సంబంధించిన వాల్యూస్ కూడా మీ ముందు పెట్టడం జరిగింది. ఎస్, ఏమంటున్నాం? 1 అట్టోమీటర్ అంటే 10⁻⁻18 మీటర్స్, 10⁻⁻18 meters. 1 femtometer అంటే 10⁻⁻15 meters. 1 picometer అంటే 10⁻⁻12 meters. 1 nanometer అంటే చాలాసార్లు ఈ బిట్ ఎగ్జామ్లలో మనకు అడిగిండండి. చాలాసార్లు మనకి ఈ బిట్ ఎగ్జామ్లో అడిగిండు. 10⁻⁻9 meters అంటాం. ఈసారి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి వాల్యూస్ అండి. దీంట్లో చిన్న నుంచి పెద్ద పొడవు గల వాటిని అమర్చండి అని చెప్పిండు. అన్నిటికంటే ఎక్కువ పొడవు ఉండేది ఏదైతుంది? నానోమీటర్ అవుతుంది. ఎందుకోసం? 10⁻⁻9 meters అంటున్నాం. 10⁻⁻9 meters. మైనస్లో చిన్నగా ఉన్నదే పెద్దగా అవుతుంది, పెద్దగా ఉన్నదే చిన్నగా అవుతుంది. మీకు అందరూ తెలుసు బేసిక్ అది. నానోమీటర్ అనేది అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. అట్టోమీటర్ అనేది అన్నిటికంటే చిన్నగా ఉంటుంది. 10⁻⁻18 అండి. మరి ఇక్కడ చూద్దాం. నానోమీటర్ అంటే బి ఆప్షన్లో ఉంది. బి అన్నిటికంటే లాస్ట్ ఎక్కడ ఉంది? ఇగో పెద్దగా ఉంది. ఎస్, అదేవిధంగా అట్టోమీటర్ అన్నిటికంటే చిన్నగా ఉంది. సి ఎక్కడ స్టార్టింగ్లో ఉంది? ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఈజ్ 4th one అండి. ఎస్, ఇక్కడ వచ్చేసేసి అట్టోమీటర్, 1 అట్టోమీటర్, అదేవిధంగా డి వచ్చేసేసి 1 ఫెమ్టోమీటర్, 1 ఫెమ్టోమీటర్, అదేవిధంగా 1 పీకోమీటర్, అదేవిధంగా 1 నానోమీటర్ అనేది మనకి ఈ విధంగా ఆర్డర్లో ఉంటుందండి. ఎస్, ద రైట్ ఆన్సర్ ఈజ్ 4th one. మీరు అందరు కూడా ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, ఫిజిక్స్లో చాలా ఇట్లాంటి మెజర్మెంట్స్ వాల్యూస్, కెమిస్ట్రీలో కూడా ఇట్లాంటి మెజర్మెంట్ వాల్యూస్ చాలా ప్లేస్లలో వస్తాయండి. వాటి అన్నిటిని ఒక దగ్గర రాసుకుంటే ఇట్లాంటి బిట్ ఎప్పుడు కూడా మిస్ కాదండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ ఏరియా నుంచి బిట్ వచ్చిందండి. లిథియం అయాన్ బ్యాటరీ వంటి పునర్వినియోగపరచదగిన బ్యాటరీలలో ఏ రకమైన శక్తి నిల్వ ఉంటుంది? లిథియం అయాన్ బ్యాటరీస్. ద ట్రెండ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద లిథియం అయాన్ బ్యాటరీస్. మనందరికీ తెలిసే మన నిజ జీవితంలో ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ లేకుండా మన ఎవ్రీడే లైఫ్ సర్వైవ్ కాదండి. మరి లిథియం అయాన్ బ్యాటరీలలో ఏ రకమైన శక్తి నిల్వ ఉంటుంది? ఎస్, లిథియం అయాన్ బ్యాటరీలలో రసాయన శక్తి అనేది నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఛార్జింగ్ చేస్తామో విద్యుత్ శక్తి అనేది రసాయన శక్తిగా కన్వర్ట్ అవుతుంది. డిశ్చార్జ్ చేసేటప్పుడు రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మళ్ళీ మారుతుందండి. ఛార్జింగ్ చేసేటప్పుడేమో విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మారి స్టోరేజ్ అవుతుంది. మళ్ళీ దాన్ని మనం వినియోగించుకునేటప్పుడు రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. సో ఏ రూపంలో ఏ రకమైన శక్తి నిల్వ ఉంటుంది? రసాయన శక్తి నిల్వ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ 4th వన్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ ఏరియా నుంచి బిట్ వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనం పీరియాడిక్ టేబుల్లో లిథియం గురించి వచ్చినప్పుడు చాలాసార్లు డిస్కస్ అనేది చేస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా రీసెంట్ టాపిక్స్ వచ్చినప్పుడు కూడా చాలాసార్లు డిస్కస్ చేస్తామండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి గ్రీన్ హౌస్ వాయువులు ఏవి? ఈ క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువులు ఏవియా? మీ అందరికీ తెలిసే పోటీ పరీక్షలో ఏ ఎగ్జామ్ వచ్చినా కానీ వీటికి సంబంధించిన బిట్ వస్తూనే ఉంటుందండి. దానిలో నో డౌట్ ఎట్ ఆల్. మనకు సిలబస్లో మాత్రం చాలాసార్లు డిస్కస్ చేసినాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంది? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వాటర్ వేపర్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్, ఓజోన్. ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ వాయువులే. ఏమేమంటున్నా? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వాటర్ వేపర్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్, ఓజోన్. ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ వాయువులుగానే పనిచేస్తాయి. మరి ఈరోజు జరిగిన ఎగ్జామ్లో మనకేం అడిగిండు? కార్బన్ డైఆక్సైడ్ అడిగిండు. ఎస్, ఏ ఈజ్ రైట్. ఓకే, ఫైన్. నైట్రోజన్ కాదండి, ఆక్సిజన్ కాదండి, నైట్రస్ ఆక్సైడ్ ఇది ఉంది ఆల్రెడీ. నైట్రస్ ఆక్సైడ్ డి. ఏ కరెక్ట్ ఉంది, డి కరెక్ట్ ఉంది. ఏడి ఫస్ట్ ఆప్షన్లోనే ఏడి ఉందండి. బీసీ రాంగ్, ఏబి రాంగ్, సిడి రాంగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఏడి. మీరు ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ బిట్లు నేను రీసెంట్గా లాస్ట్ వీక్లో నమస్తే తెలంగాణ నిపుణలో లాస్ట్ వీక్లో ఒక ఆర్టికల్ రాసిన. దాంట్లోకించి 4-5 బిట్లు వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు వచ్చే బుధవారం నాడు కూడా పార్ట్ 2 ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి పార్ట్ 2 వస్తుంది. దాంట్లో కూడా చాలా బిట్స్ రాసిన. దాని నుంచి కూడా ఇంకో 2-3 బిట్స్ కవర్ అయినాయి. ఆ 2 పేపర్స్ మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా దాదాపు ఒక 4-5 బిట్లు రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్, ఓవరాల్గా జనరల్ సైన్స్లో ఎక్కువ బిట్లు ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి, ఇట్స్ మీన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచే మనకు అడుగుతున్నాడు. ఇదంతా ఒకటే చాప్టర్. ఒక్క చాప్టర్ చదువుకుంటే 4-5 బిట్లు ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మొన్న ఆర్టికల్, ఇప్పుడు రాబోయే బుధవారం ఆర్టికల్ 2 మీ దగ్గర పెట్టుకోండి. ఎస్, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతుండు? ఎరోజోల్ స్ప్రే తయారీలో ఉపయోగించే క్లోరోఫ్లోరోకార్బన్లు. ఎరోజోల్ స్ప్రేల తయారీలో ఉపయోగించే క్లోరోఫ్లోరోకార్బన్లు. Chlorofluorocarbons used in the manufacturing of aerosol sprays are ఇవి విషరహితమైనవి, నాన్ టాక్సిక్, మండలేనివి, నాన్ ఫ్లేమబుల్, క్రియాశీలత లేనివి, నాన్ రియాక్టివ్, నీటిలో కరుగునవి, వాటర్ సోల్యుబుల్. సరైన సమాధానాన్ని గుర్తించండి. విషరహితమైనది కరెక్టేనండి. ఇవి విషరహితమైనవి, నాన్ టాక్సిక్. ఏవైతే క్లోరోఫ్లోరోకార్బన్స్ను ఎరోజోల్లో ఉపయోగిస్తున్నామో వాటి గురించి చెప్తున్నా. విషరహితమైనవి, నాన్ టాక్సిక్, మండలేనివి, ఇది కూడా కరెక్టే. నాన్ ఫ్లేమబుల్, క్రియాశీలత లేనివి, నాన్ రియాక్టివ్, ఇది కూడా కరెక్టే. ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే. మరి డి కూడా కరెక్టా కాదా? నీటిలో కరుగునవి, వాటర్ సాల్యుబుల్ అంటుండు. ఇవి నీళ్ళలో మాత్రం కరగవు, వాటర్ సాల్యుబుల్ కావండి. ఈ 3 మాత్రం మనకు కరెక్టేనండి. ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే. ఉందా? ఏబిసిడి ఉంది. ఏ డి మాత్రమే ఉంది. ఏబిడి ఉంది. ఏబిసి ఉంది. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ క్వశ్చన్ ఐ థాట్. ఎస్, ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. The biological oxygen demand BOD value in ppm of pure water and highly polluted water respectively are శుద్ధ నీటి మరియు అత్యంత కాలుష్య నీటి జీవ ఆక్సిజన్
డిమాండ్ విలువలను పీపీఎంలలో గుర్తించండి అంటుండు. మరి జీవరసాయన ఆక్సిజన్ అవసరం BOD యొక్క డెఫినేషన్ ఏంటి అంటే నీటిలో ఉండే కొన్ని ప్రత్యేక సూక్ష్మజీవులు 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 5 రోజుల కాల వ్యవధిలో ఉపయోగించుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని జీవరసాయన ఆక్సిజన్ అవసరం BOD అంటాం. మరి ఈ BOD వాల్యూ శుద్ధ నీటికి దాదాపు 5 ppm ఉంటుందండి. దాదాపు 5 ppm ఉంటుంది. శుద్ధ నీటికి 5 ppm ఉంటుంది. మరి పురపాలక మురుగునీటి యొక్క BOD వాల్యూ 100 నుంచి 4000 ppm ఉంటుందండి. మరి 17 ppm కంటే ఎక్కువ ఉంటే అది కాలుష్యాన్ని తెలియజేస్తుంది. 17 ppm కంటే ఎక్కువ ఉంటే అది కాలుష్యాన్ని తెలియజేస్తుంది. శుద్ధ నీటి యొక్క BOD వాల్యూ 5 దగ్గర ఉంది. మన క్యాప్షన్లో ఏమేమి ఉంది? ఫస్ట్ శుద్ధ నీరు అన్నాడు, 2 ఉంది, రాంగ్ అండి. శుద్ధ నీరు 17 స్టార్టింగే ఉంది, తప్పండి. శుద్ధ నీరు 5 కంటే తక్కువ, నో ప్రాబ్లం, 5 వరకు ఉంటుందని చెప్పినా కానీ 5 కంటే తక్కువ కరెక్టేనండి, తీసుకోవచ్చు. 17 కంటే ఎక్కువ ఉంది, 4th ఆప్షన్ డైరెక్ట్ ఎలిమినేట్ చేస్తున్నామండి. శుద్ధ నీటి యొక్క BOD వాల్యూ 5 ppm, ఇక్కడ 5 కంటే తక్కువ ఉన్నది రైట్ ఉందండి. అదేవిధంగా అత్యంత కాలుష్య నీటి BOD అంటే 17 కంటే ఎక్కువ, 17 ppm కంటే ఎక్కువగా ఉన్న BOD మాత్రం అత్యంత కలుషితమైనది. సో ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్యూర్ వాటర్ BOD వాల్యూ 5 ఆర్ లెస్ దెన్ 5. ఎస్ కాలుష్యమైన దాన్ని 17 లేదా మోర్ దెన్ 17 అని మనం ఇక్కడ చెప్పడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకొక పాయింట్, ఎస్ పురపాలక మురుగునీటి BOD వాల్యూ ఇక్కడ ఆల్రెడీ చెప్పిన 100 నుంచి 400 మనకు 4000 ppm వరకు ఉండే అవకాశం కూడా ఉంటుంది. 17కి అబోవ్ ఉంటే ఈరోజు ఇచ్చిన క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. రేపు ప్రొద్దున మనకు 100 ppm నుంచి 4000 ppm కూడా ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుండు? క్రింది ఏ రసాయనం లేదా రసాయనాలు ఎక్కువ వాతావరణ జీవిత కాలాన్ని కలిగి ఉంటాయి? ఇట్స్ మీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్స్ హ్యాస్ లాంగెస్ట్ అట్మాస్ఫెరిక్ లైఫ్ టైం? అంటే అట్మాస్ఫియర్లో చాలా రోజులు ఉండడానికి అవకాశం ఉన్న రసాయనాలు ఏవి అంటుండు. ఇట్స్ మీన్ దీనికి ఏమేమి ఇచ్చిండు? పర్ఫ్లోరోకార్బన్స్, మిథైల్ క్లోరోఫామ్, క్లోరోఫ్లోరోకార్బన్స్, హాలాన్స్. ఎస్ వీటన్నింటిలో గమనిస్తే పర్ఫ్లోరోకార్బన్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయండి. పర్ఫ్లోరోకార్బన్స్, ఫ్లోరిన్కి కార్బన్కి మధ్యలో బాండ్స్ ఉంటాయండి. ఈ రెండింటి మధ్యలో ఉన్న బాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ బాండ్స్ అండి. వీటి మధ్యలో ఉన్న బాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ బాండ్స్ అండి. ఇవి తొందరగా బ్రేక్ కావడానికి ఛాన్స్ లేదు. ఇవి కొన్ని వేల సంవత్సరాలు ఉండే అవకాశం అయితే ఉంది. కొన్ని వేల సంవత్సరాలు, దాదాపు ఒక 50,000 సంవత్సరాలు కూడా ఉండే అవకాశం అనేది ఉంది. సో అత్యధిక జీవితకాలం ఉన్నవి పర్ఫ్లోరోకార్బన్స్ అండి. క్లోరోఫ్లోరోకార్బన్స్, మిథైల్ క్లోరోఫామ్, హాలోన్స్తో కంపేర్ చేస్తే ఈ పర్ఫ్లోరోకార్బన్స్కే అత్యధిక జీవితకాలం ఉంటుంది. బికాస్ ఆఫ్ ఈ రెండింటి మధ్యలో ఉన్న బాండింగ్ అనేవి అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. అవి డిగ్రేడ్ కావడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటుందండి. ఎస్ ఇవన్నీ కూడా ఈరోజు మనకు మార్నింగ్ సెషన్లో జరిగిన గ్రూప్ 3 పేపర్ 1లో అడగబడిన క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ సైన్స్ అండి. ఎస్ ఇవి మీకు ఒక అవగాహనను తీసుకొచ్చాయని నేను అనుకుంటున్నాను. రేపు ఇంకా మనకి ఎగ్జామ్ రాసేది ఉంది. వీటిని చూసి ఏదో భయపడిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రైమరీ అవగాహన కొరకు మాత్రమే తీసుకురావడం జరిగింది. ఎస్ ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే గ్రూప్ 2 కొరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ రూపంలో, ఇట్స్ మీన్ ప్రాక్టీస్ రూపంలో క్విక్ రివిజన్ కావడం కొరకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.